నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఎస్ఐఆర్ పై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు. ఓటు చోరీ చేస్తున్నారంటూ పార్లమెంటులో నినాదాలు. పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి మండిపాటు. క్షమాపణ చెప్పకుంటే పవన్ స్టార్ సినిమాలు ఆడనివ్వబోమని హెచ్చరిక. హిల్టు భూముల వ్యవహారంలో పోరుబాటకు సిద్ధమైన బీఆర్ఎస్. క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు 8 నిజ నిర్ధారణ కమిటీలు ఏర్పాటు. హైదరాబాద్ మన్సూరాబాద్లో వీధి కుక్కల స్వైర విహారం. సునకాల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు. డీకే శివకుమార్ నివాసంలో సిద్ధరామయ్య అల్పాహార విందు. తమ మధ్య భేదాభిప్రాయాలు లేవంటూ ఎక్స్లో పోస్టు. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 నిర్వహిస్తున్నారు. ఈ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు సంబంధించి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా భావిస్తుంది. ఇప్పటికే వివిధ శాఖల ఉన్నతాధికారులు సమన్వయం చేసుకుంటూ ఈ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ ఏర్పాట్లకు సంబంధించి మొత్తం పర్యవేక్షిస్తున్నారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిపి ఇక్కడ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈరోజు జరిగిన సమీక్ష సమావేశంలో సిఎస్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు నవీన్ మిట్టల్, వికాస్ రాజ్తో పాటు ఇతర ఉన్నతాధికారులు చాలామంది కూడా ఇక్కడ ఈ సదస్సులో ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొని ఇప్పుడు చూడొచ్చు మనం ఇక్కడ శ్రీధర్ బాబు గారు ఇక్కడ మొత్తం అంటే ఈ ప్రవేశ మార్గం ద్వారా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్స్ లోపలికి వెళ్తారు. ఇక్కడ శ్రీశైలం హైదరాబాద్ నుంచి రహదారి నుంచి రాచులూరు అనే విలేజ్ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఎడమ వైపు లోపలికి 8 నుంచి 9 కిలోమీటర్ల దూరం వచ్చాక ఇక్కడ ఈ ఫ్యూచర్ సిటీ సదస్సుకు వస్తారు. ఇక్కడ ఈ మార్గం మీదుగా ఇక్కడ నుంచి లోపలికి ప్రవేశిస్తారు. ఇక్కడ నుంచి ప్రవేశించిన తర్వాత ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాక టన్నల్ నుంచి ప్రధాన ద్వారంలోకి వెళ్తారు, ప్రధాన సదస్సులోకి వెళ్తారు. అక్కడ నుంచి మిగతా కార్యక్రమాలు కూడా ఉంటాయి. దీనికి సంబంధించి వేదిక ఏర్పాట్లకు సంబంధించి కూడా మొత్తం అన్ని శాఖల అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న తీరుకు సంబంధించి ఇవన్నీ కూడా ఇక్కడ సదస్సు ఇందులో చర్చించనున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమంలో ఇప్పటికే వివిధ శాఖల ఉన్నతాధికారులందరూ కూడా సమీక్ష సమావేశం నిర్వహించి రోజువారీ పనులను కూడా పురోగతిలో పరీక్షిస్తున్నారు. అయితే ఈ రోజు జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు ఇక్కడ వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి కొన్ని శాఖల మధ్య సమన్వయం లేకపోవడంలో కొన్ని పనులు ఆలస్యంగా జరుగుతున్నట్టు కూడా గుర్తించి ఆ శాఖల అధికారులను కూడా హెచ్చరించారు. ఇక్కడ అగ్నిమాపక శాఖ అధికారులు ఇక్కడ రోజు జరుగుతున్న పనులకు సంబంధించి పురోగతి కాస్త తక్కువగా ఉందని చెప్పి ఇతర అధికారుల నుంచి తెలుసుకున్న శ్రీధర్ బాబు వాళ్ళని హెచ్చరించారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో మొత్తం అన్ని శాఖల అధికారులు ఆయా శాఖల పురోగతికి సంబంధించి స్టాళ్లు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 2 సంవత్సరాలు కావస్తుంది. 2 సంవత్సరాల పురోగతిని ఏ విధంగా మొత్తం అదే కాకుండా మొత్తం ఇక్కడ ఏ విధంగా రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతున్న దానికి సంబంధించి కూడా ఇక్కడ చేస్తారు. ప్రస్తుతం ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి సార్ ఈ సమీక్ష సమావేశం సంబంధించి సిఎస్ గారు సార్ చెప్తాను. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన పనులను సమీక్షించడానికి సిఎస్ గారి ఆధ్వర్యంలో మరి పనులన్నిటిని కూడా వారు ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా ప్రత్యేకంగా ఈ పనులకు సంబంధించిన సమీక్ష చేస్తూ ఉన్నారు. వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయి, అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది దిగ్గజాలు ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి రానున్న సందర్భంలో ఏదైతే విజన్ డాక్యుమెంట్ని మరి ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయబోతా ఉన్న తరుణంలో 2047 సంవత్సరానికి తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందే విధంగా మా ప్రయత్నం, మా ఆలోచన,
మా దృక్పథాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఆ క్రమంలోనే చాలామందితోని సంప్రదింపులు చేస్తూ ఈరోజు స్పెషలిస్ట్తోని, స్టేక్ హోల్డర్స్తోని, వ్యాపారవేత్తలతోని, పారిశ్రామికవేత్తలతోని, విద్యార్థులతోని, విద్యావేత్తలతోని, అనేక మందితోని కూడా, అంటే అన్ని రంగాలకు సంబంధించిన నిష్ఠార్థులతోని సంప్రదింపులు జరిపి ఒక విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేస్తా ఉన్న తరుణంలో మన గురించి కాదు, భవిష్యత్ తరానికి సంబంధించి నిజమైన బంగారమైన బాట వేయాలనే ఒక ఉద్దేశం, మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన, మా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన, మరి ఈ కార్యాచరణ భాగంలోనే మరి ఇక్కడికి మరి ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించే ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ ఉన్న సందర్భంలో ఈరోజు మా అధికారులు పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద స్థాయిలో ఈ గ్లోబల్ సమ్మిట్ జరుగుతూ ఉన్న సందర్భాన్ని పురస్కరించుకొని ఎక్కడ కూడా ఎవరికి కూడా మరి ఇబ్బంది రాకుండా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సార్, ప్రస్తుతం $1 ట్రిలియన్ ఎకనామీ, $3 ట్రిలియన్ ఎకనామీ, దాని లక్ష్యంగా విధించుకున్న సంవత్సరాలు ఏంటి? దానికి కోసం మీరు ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలు 2034 $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలని, 2047 వరకు $3 ట్రిలియన్ ఎకానమీ చేయాలనే మా గోల్. ఆ క్రమేణా వివిధ రంగాలకు సంబంధించి ఏ ప్రణాళికలను చేసుకొని వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి మరి వారికి సంబంధించిన ఆలోచనలు కూడా తీసుకొని మరి చాలా సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి సంబంధించిన భౌగోళిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు తెలుస్తున్న చాలామంది సీనియర్ అధికారులకు సంబంధించి కూడా రాబోయే కాలంలో ఏ విధంగా మనము $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలని వారి ఆలోచనలు, డిపార్ట్మెంట్కు సంబంధించిన ఇతర మిత్రుల ఆలోచనలు, ఈరోజు అన్ని రీత్యా ఈరోజు కాంప్రహెన్సివ్ డాక్యుమెంట్, అంటే పూర్తి స్థాయిలో ఈ డాక్యుమెంట్ కేవలం ఏదో ఇవాళ పెట్టాం రేపటికి ఆచరణ సాధ్యమా అని కాకుండా ఆచరణ సాధ్యమయ్యే విధంగా ఈరోజు మా ఆలోచనలు పెట్టి దానికి అనుగుణంగా ప్రభుత్వానికి సంబంధించిన శాఖలు కానీ, డిపార్ట్మెంట్స్కి సంబంధించి కానీ అందరూ కూడా అదే ఆలోచనతో రేపటి నుంచి ఈ విధమైన కార్యాచరణ తీసుకొని వెళ్ళాలనే ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పకుండా, ఎందుకంటే మన దగ్గర శక్తి ఉంది, యుక్తి ఉంది, వనరులు ఉన్నాయి, అన్నిటిని కూడా తోడు యువత ఉంది మన పక్షాన, మరి మనకున్న అనుభవం ఉంది, నైపుణ్యాలు ఉన్నాయి, వీటన్నిటిని కూడా తోడు చేసుకొని తప్పకుండా $3 ట్రిలియన్ ఎకానమీ తప్పకుండా చేసి తీరుతాం. ఆ స్థాయికి చేరుకోవాలంటే ప్రొడక్షన్ అనేది, ఎక్స్పోర్ట్స్ ఇంకా చాలా ఉంటాయి కదా సార్, దానికి సంబంధించిన పాలసీలు ఏముండేవి? అందుకోసమే చెప్తా ఉన్నాం. దీని గురించి ముందుగా నుంచే ఆలోచన చేసి ఈరోజు మేము ఉదాహరణకు చెప్తాను, నేను పరిశ్రమల శాఖకు సంబంధించిన మంత్రిగా ఈరోజు MSME పాలసీ తీసుకొచ్చాం. సూక్ష్మ, మధ్యతర, చిన్నతర పరిశ్రమలకు సంబంధించి ఎక్కడైతే ఉపాధి రంగానికి పెద్ద అవకాశం ఉంటుందో మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి MSME పాలసీ తీసుకొచ్చాం. మా విజన్ అంతా కూడా 2047 $3 ట్రిలియన్ ఎకానమీ చేయాలని. ఈరోజు గ్లోబల్ కేపబిలిటీస్ సంబంధించిన అంశం విషయంలో ఒక పాలసీ నిర్ణయం తీసుకుపోతాను. పరిశ్రమలు, పారిశ్రామిక అభివృద్ధి ఏ విధంగా జరగాలి, ఈరోజు సెమీ కండక్టర్స్ ఉంది, దానికి ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమంలో ఈరోజు కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఉన్నాయి, వాటికి ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమంతో పాటు ఈరోజు మళ్ళొక్క మారు మరి ఫార్మాకు సంబంధించిన అంశం విషయంలో వివిధ అంశాలకు సంబంధించి ఇక్కడ ఉన్న టెక్నాలజీని చేసి ముందుకు పెట్టి ఇంటిగ్రేట్ ఏ విధంగా చేసి దానికి తోడు ఒకటే పరిశ్రమలు కాదు, వివిధ గ్రోత్ ఇంజన్స్ ఉన్నాయి ఈ రాష్ట్రానికి సంబంధించి, టూరిజం కానీ ఇంకా అనేక అంశాలు ఏదైతే స్టేట్ ఎకానమీకి వీరు ఉపయోగపడతారు అనేది దాని పూర్తి స్థాయిలో ఇప్పటివరకు ఎక్స్ప్లోర్ చేయని అంశం. ఉదాహరణకు చెప్తా ఉన్నాను, టూరిజం అనేది. ఈ టూరిజం అనే అంశము రేపు 2034 వరకు, దాని తదుపరి 2047 వరకు మొత్తం ఇక్కడ ఉన్న మన వనరులను ప్రపంచ స్థాయిలో, దేశ స్థాయిలో
చూపెట్టి వనరులను ఏర్పాటు చేసుకొని తిరిగి ఆదాయం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. నేను ఉదాహరణకు చెప్పినాను. అట్లానే అన్ని రంగాల్లో ఏ విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజానీకానికి ఉపయోగపడాలి, అది ముఖ్యం. ఉపాధి పెరగాలి, అది చాలా ముఖ్యం. దానికి తోడు పెట్టుబడులు రావాలి. ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక అభివృద్ధి జరగాలి. ఆ ఆర్థిక అభివృద్ధి ద్వారా ఈరోజు సంక్షేమం కూడా అదే క్రమంలో పెద్దకు తీసుకెళ్లే ఒక ప్రయత్నం భాగంలోనే ఈరోజు 1 ట్రిలియన్ ఎకానమీ. అదేవిధంగా తెలంగాణ రైజింగ్ అంటే ఒక వాణిజ్యం వ్యాపారం చేయడానికి కాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి రెండు సరిసమానంగా ముందుకు తీసుకెళ్లి $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలని మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆలోచన. చివరిగా ఒక ప్రశ్న సార్, వికసిత్ భారత్ 2047లో భాగంగానే ఇక్కడ కూడా లక్ష్యం విధించుకొని చేస్తున్నాం చెప్తున్నారు కదా. సెంట్రల్కి స్టేట్కి కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంది, ఇచ్చిపుచ్చుకునే విధానం కానీ మిగతా విషయాల్లో, ఎందుకంటే 1 ట్రిలియన్ 3 ట్రిలియన్ అనేది చాలా పెద్ద లక్ష్యం కదా, కేంద్రం సహకారం ఉండాలి, ప్రొడక్షన్ మిగతా అనే నిమిషాల్లో మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్పిండ్రు. ఈరోజు సిద్ధాంతపరంగా ఈరోజు వేరే ఇతర పార్టీకి సంబంధించిన ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పటికీ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు సంక్షేమం అభివృద్ధి విషయంలో మేము ఈరోజు బేషిజాలకు పోకుండా తప్పకుండా ఈరోజు మన దేశానికి సంబంధించిన ప్రధానమంత్రితోని, మంత్రులతోని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడతా ఉన్న పాలసీ విధానంలో కూడా ప్రధానంగా మాకు ఎక్కువ వనరులు రావాలని ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. వారి తోడు తీసుకుంటాం. మరి అదేవిధంగా వారి సమన్వయంతోనే ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అది స్పష్టం మా వైఖరి. ఓకే సార్, సిఎస్ గారు, ఇన్విటేషన్ ఎవరు సార్? ఇన్విటేషన్ దీనికి సంబంధించి ఇంత పెద్దగా సదస్సు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను కానీ ఇతర అంటే ఎలన్ మస్క్ లాంటి ప్రపంచ దిగ్గజాలను కూడా ఇన్వైట్ చేస్తున్నట్టుగా, దానికి సంబంధించిన వివరాలు. ఇప్పుడు ఈ గ్లోబల్ సమ్మిట్ మొత్తం అంతా కూడా ఈ కార్యక్రమం అంటే పెద్ద ఎత్తున గ్లోబల్ సమ్మిట్ అంటేనే జాతీయ అంతర్జాతీయ స్థాయి నిపుణులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, ఈ రకంగా రకరకాల రంగాల్లో నిష్ణాతులందరినీ కూడా పిలవడానికి కోసం అని చెప్పి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దాదాపు ఒక 2000 మందికి పైగా మొత్తం అంతా కూడా ఇప్పటిదాకా ఆహ్వానాలు మేము పంపించాం. వారిలో చాలామంది మేము ఇప్పటికే వస్తామని చెప్పి మాకు కన్ఫర్మేషన్స్ కూడా ఇచ్చారు. కాబట్టి వీరందరికీ కూడా తగినటువంటి విధంగా వారు ఏ సెషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు, మన రాష్ట్రం యొక్క అభివృద్ధి ప్రణాళిక ఎలా ఉంది, విషన్ డాక్యుమెంటు, దార్శనిక పత్రం ఎలా ఉంది, దానిలో ఏ రకంగా వారు కూడా పాలు పంచుకుంటారని చెప్పి ఇప్పటిదాకా వారితో చర్చించడం జరిగింది. తప్పకుండా పెద్ద సంఖ్యలో వీరంతా కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పి నమ్మకం మాకున్నది. అంటే ప్రాజెక్ట్కి సంబంధించి అంటే వివిధ శాఖల మధ్య స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏ విధంగా ఉంది సార్? తెలంగాణకు సంబంధించిన అభివృద్ధిని చూపించడం కానీ లేకపోతే సంస్కృతి సంప్రదాయాలు ప్రదర్శించడం, దానికి సంబంధించి ఇప్పుడు ఏంటంటే 2 రోజుల కార్యక్రమం కాబట్టి మొట్టమొదటి రోజున ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రం గత 2 సంవత్సరాల్లో సాధించిన ప్రగతి ఏముంది, కార్యక్రమాలు ఏముంది అని చెప్పి వీటి మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టి తెలియజేయడం జరుగుతుంది. 2వ రోజున ముఖ్యంగా 2034కు మనం ఏమి టార్గెట్స్ పెట్టుకున్నాం, 2047కి ఏం టార్గెట్స్ పెట్టుకున్నాం అనేటువంటిది వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి పెట్టడం జరుగుతుంది. కాబట్టి 2 రోజుల కార్యక్రమాన్ని స్పష్టంగా విభజించుకొని ఈ రకంగా ప్రజలకు, ఆ తర్వాత మన రాష్ట్ర ప్రజలకు, దేశంలో వారందరికీ కూడా ఈ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి, పథకాలు ఎలా ఉండబోతున్నాయి, పాలసీలు ఎలా ఉండబోతున్నాయి, ఏ రకమైనటువంటి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండబోతుంది స్పష్టంగా తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. థ్యాంక్ యూ. ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో దాదాపు పైగా అతిథులే వచ్చే అవకాశం ఉంటుంది. అంతే జాతీయ పారిశ్రామికవేత్తలతో పాటు అంతర్జాతీయ దిగ్గజాలు కూడా ఈ సదస్సుకు వస్తారు. కాబట్టి ప్రస్తుతం రాచకొండ సిపి సుధీర్ బాబు గారు కూడా ఉన్నారు. ఇక్కడ భద్రతకు సంబంధించి, ఎందుకంటే ఇంత అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు కూడా ఇక్కడ వస్తున్నారు కాబట్టి పోలీసుల పాత్ర ఎంతో ముఖ్యం. కాబట్టి ఇక్కడ ఈ పోలీసులకు సంబంధించిన భద్రత ఏ విధంగా ఉందని తెలుసుకున్నాం. సార్, ఇక్కడ 8-9 తేదీలకు సంబంధించి భద్రతా వివరాలు సార్. ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంది మన దగ్గర, గ్లోబల్ సమ్మిట్. ఇది మీరు ఇక్కడ కొత్త ప్లేస్లో ఇటువంటి ఒక సమ్మిట్ సంబంధించిన అన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం ఒక అయితే వచ్చిన అతిథుల్ని ఇక్కడ తీసుకురావడం ఇంపార్టెంట్ ఇష్యూ. సో వాళ్ళు ఎక్కడైతే స్టే చేస్తున్నారో అవి మాకు ఆల్రెడీ లిస్టెడ్ అవుట్ ఉన్నాయి. వాళ్ళకి మేము లైసెన్స్ చేస్తూ దాని తర్వాత ఒక పైలట్ ఒక ఆఫీసర్ని మేము అపాయింట్ చేస్తూ వాళ్ళకి తీసుకోవడం జరుగుతుంది. బై రోడ్ వస్తారు ఓఆర్ఆర్ పై నుంచి.
చాపర్లో కూడా వచ్చడానికి ఇక్కడ 3 హెలిప్యాడ్స్ కూడా ఉన్నాయి. ఆ 2 రకాలుగా మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా కొందరు డెలిగేట్స్ డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటారు కాబట్టి అందరినీ మేము వాళ్ళ బస్సులో కూడా రావడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత 2 days ఇక్కడ ఉంటుంది. దీనికోసం మేము 3 sectionsగా మా డ్యూటీని డివైడ్ చేసి 3 shifts పెట్టుకొని 3 shiftsలో వాళ్ళు యాక్టివిటీ చేస్తారు. వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ మా ఆఫీసర్స్ ఎవరైతే బందోబస్తులో ఉంటారో వాళ్ళకు ఒక 4 ఫంక్షన్ హాల్స్ చూసాము చుట్టుపక్కల. అక్కడ వాళ్ళు విడిదికి ఏర్పాటు చేయడం, మళ్ళీ తొందరగా వచ్చి డ్యూటీ చేయడానికి ఉంటుంది కాబట్టి ఏర్పాటు చేశాం. అంతేకాకుండా హెలిప్యాడ్ దగ్గర కూడా దాని సెక్యూరిటీ పరంగా కూడా చూస్తాం. ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్లో కూడా ఒక 3 ఇంటర్సెప్టర్ వెహికల్స్ని ఇక్కడ పెట్టడం జరిగింది. మెయిన్ ఏరియా ప్రాంతంలో అరౌండ్ ద విలేజెస్లో కూడా పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తున్నాం. దాంతో ఈ ప్రాంతంకు ఒక మంచి ఉన్నతిని తీసుకొస్తుంది కాబట్టి ప్రజలందరూ ఉత్సాహంగా దీంట్లో బాగా ఏర్పాటు జరగాలని చూస్తున్నారు. దాని తగ్గట్టుగా మేము చేస్తాం. సెక్యూరిటీ పరంగా కూడా టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం. దాని తర్వాత మాకు సీసీ కెమెరాస్ ఎస్టాబ్లిష్ చేసి పెట్టడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుని బెటర్ వేలో ఈ బందోబస్తు ఏర్పాటు చేస్తాం. పార్కింగ్ సంబంధించిన వివరాలు ఏంటి సార్? ఎందుకంటే వీఐపీలు, వివిఐపీలు, మంత్రులు చాలా మొత్తం దాదాపు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఆ 2 రోజుల పాటు ఇక్కడే ఉండే అవకాశం ఉంటుంది. ముందు రోజు ఆ తర్వాతి రోజుకు సంబంధించిన కార్యక్రమాలు కూడా పర్యవేక్షణకు మొత్తం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కదా. దానికి సంబంధించి భద్రతకు సంబంధించి ఎంతమందిని ఇక్కడ కేటాయిస్తున్నారు సార్? పార్కింగ్ గురించి ఒక 10,500 వెహికల్స్ పార్క్ అయ్యే విధంగా మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రౌండ్స్లో మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి భద్రతా పరంగా అంటే ఫ్లాలెస్ ఎక్కడైనా వాళ్ళు అలర్టింగ్ అయిన తర్వాత పార్క్ చేసినాక మళ్ళీ వచ్చి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎట్లా వచ్చి ఉపయోగించడానికి పార్క్ చేసి టేక్ ఆఫ్ వెళ్ళడానికి ఎట్లా చేయడం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం మేము కోఆర్డినేషన్ ఉంటుంది, ఎక్కడ పార్క్ చేస్తారు, ఏ ప్లేస్లో నుంచి ఎక్కడి వరకు రావాలని చెప్పి డ్రైవర్స్ కూడా మేము బ్రీఫ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఏ ప్లేస్లో ఎవరు పార్క్ చేయాలని చెప్పేసి ముందే పాసెస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ కలర్ కోడ్ కూడా వాళ్ళ సేమ్ పాస్కి ఆ ప్లేస్ ఆఫ్ పార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు వెళ్ళి నీట్గా పార్క్ చేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతో సెన్సర్స్తో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎంట్రీ ఏ ప్లేసెస్లో ఎక్కడికి వెళ్ళాలనేది కూడా కోఆర్డినేట్ చేస్తుంటుంది. పార్కింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ కన్సర్న్. ఎక్కడ ఇబ్బంది లేకుండా స్మూత్ ఫ్లో వెళ్ళే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాం. ఓకే సార్, చెక్కింగ్ సంబంధించిన వివరాలు ఏంటి సార్? ఎందుకంటే లోపలికి అనుమతించే క్రమంలో ఎన్ని విధాలుగా చెక్కింగ్ చేయనున్నారు, దానికి సంబంధించిన భద్రతా అంశాలు అంచెలు ఎన్ని విధంగా ఏర్పాటు? ఇప్పుడు దీనికోసం మనం విజ్క్రాఫ్ట్ ఒక ఈవెంట్ మేనేజింగ్ ఏజెన్సీ ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. విజ్క్రాఫ్ట్ కోఆర్డినేషన్తో పాటు మన స్టేట్ టెక్నాలజీ పరంగా చాలా హై స్టాండర్డ్స్ను ఎవాల్వ్ చేస్తాం మనం. దానికోసం అటువంటి మన ఐటీ డిపార్ట్మెంట్తో కలిసి మేము ఎంట్రీ ఆస్పెక్ట్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది మెయిన్ ఎంట్రీ. ఇట్లా వీఐపీస్కి ఒక ఎంట్రీ ఉంటుంది, డెలిగేట్స్ ఒక ఎంట్రీ ఉంటుంది, సర్వీస్ సెక్టర్ అంటే లోపల ఇన్సైడ్ యాక్టివిటీస్ కావాల్సినటువంటి సప్లై చేసేదానికి ఒక సర్వీస్ సెక్టర్ అది ఎంట్రీ ఉంటుంది. దాని తర్వాత పోలీస్ అధికారులు ఎంట్రీ పాయింట్ కూడా ఒకటి ఉంటుంది. ఇట్లా ఏ వరకు కూడా అందరూ ఒకే దగ్గర కాంగ్రిగేట్ అయ్యి ఒకే దగ్గర నుంచి మూవ్ అవ్వడము ఇబ్బందులు ఉండే విధంగా ఏం లేకుండా ఫ్లాలెస్ వేలో మూమెంట్ ఈ స్మూత్గా సీమ్లెస్గా ఉండే విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. చివరిగా ఒక ప్రశ్న సార్, నిఘా అనేది ఎంతో ఇంపార్టెంట్ కదా, కెమెరాలు కానీ దానికి సంబంధించి మొత్తం కమ్యూనికేట్ చేసుకోవడము అది ఏ విధంగా సార్ కంట్రోల్ రూమ్కి సంబంధించి? ఎంటైర్ ఏరియాని మేము నిఘా మీరు అంటారు కదా దాంట్లో పెట్టామని ఉంది. దానికి పీటీజెడ్ కెమెరాస్, ఫిక్స్డ్ కెమెరాస్ కూడా మేము చేస్తాం. మా కమాండ్ కంట్రోల్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మెయిన్ ICCC కూడా దీనికి కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ లోకల్ కమాండ్ కంట్రోల్ ఒకటి ఉంటుంది, మా కమిషనర్ కమాండ్ కంట్రోల్ దీన్ని వీక్షిస్తుంది, ICCC కూడా కనెక్ట్ చేస్తాం. సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ కెమెరాస్ని మనము ఈ కొత్త ప్లేస్లో ఫిక్స్ చేయడం కష్టం కాబట్టి హైర్ చేసుకొని హై స్టాండర్డ్ కెమెరాస్ పెట్టి ఫిక్స్ చేసి వీటికి బెటర్ సెక్యూరిటీ సేఫ్టీ అందే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ సదస్సును ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా చూసేలా కూడా పోలీసులు తమ వంతు పాత్ర నిర్వహిస్తున్నారు. రాచకొండ సిపి సుధీర్ బాబుతో పాటు డీజీపీ కార్యాలయానికి సంబంధించి ఇతర పోలీసు ఉన్నతాధికారులు కూడా, ఐజీ పర్సనల్ మస్తిపురం రమేష్ రెడ్డి సార్తో పాటు ఈ విధంగా మొత్తం అన్ని శాఖల అధికారులు కూడా ఎంతో సమన్వయం చేసుకొని కూడా ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. 8, 9వ తేదీలో జరిగే ఈ సదస్సులో భాగంగా ఈ రోజు నుంచి అంటే ఒక 5వ తేదీ వరకు కూడా ఇదంతా కంప్లీట్ చేసి ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎందుకంటే
ఎందుకంటే ఇవాళ 2వ తేదీ 3, 4, 5 ఈ 3 రోజుల్లో కూడా మొత్తం ఈ మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించి ఆ తర్వాత అంటే 4, 5వ తేదీలో డ్రై రన్ నిర్వహించేలా కూడా, ఎందుకంటే ఇక్కడికి మెయిన్ హైవే నుంచి ఇక లోపలికి వచ్చే ఏ విధంగా వస్తారు, ఏ విధంగానే ఆ విధంగా మొత్తం పరిసర ప్రాంతాలన్నీ కూడా డ్రై రన్ నిర్వహిస్తారు. ఆ తర్వాత 6వ తేదీ లోపల సమావేశానికి సంబంధించి ఏ విధంగా నిర్వహిస్తున్నారు దానికి సంబంధించి ఆ విధంగా లోపల రన్ నిర్వహిస్తారు. ఆ తర్వాత మొత్తం 6వ తేదీ తర్వాత తిరిగి మొత్తం ఆ నిర్వాహకుల చేతులకు వెళ్ళిపోతుంది. 8, 9వ తేదీలో సదస్సు నిర్వహిస్తారు. 9వ తేదీ ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే కూడా ఏర్పాట్లు చేశారు. 3000 డ్రోన్ కెమెరాలు తో ప్రత్యేక ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా మొత్తం సభనంతా కూడా విజయవంతం చేశారు. ఎందుకంటే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ అంటే తెలంగాణ అంతర్జాతీయంగా ఏ విధంగా ఎదుగుతుంది, ఇక్కడ ఉన్న అవకాశాలేంటి, ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలేంటి, ఇక్కడ పెట్టుబడులు పెడితే ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని తెలియజెప్పేలా కూడా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న అవకాశాలను తెలియజెప్పే విధంగా కూడా ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 నిర్వహిస్తున్నారు. 2047 నాటికి రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతున్న దానికి సంబంధించి కూడా ఇక్కడ సదస్సులో కూడా అన్ని ఆ అంశాలు తెలియజెప్పే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ అంటే ఆ విధంగా కూడా మొత్తం ప్రజెంటేషన్ ఉంటుంది కాబట్టి అన్ని శాఖల అధికారులు కూడా ఆ మేరకు తమ శాఖల పురోగతి ఏ విధంగా ఉందనే దాన్ని తెలియజెప్పే విధంగా కూడా ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు. వీటన్నిటిని కూడా వీలైనంత త్వరగా ఈ పనులన్నీ కూడా పూర్తి చేసేందుకు కూడా శ్రీధర్ బాబు అన్ని శాఖల అధికారులను కూడా ఆదేశించారు. ఓవర్ టు యూ. తెలంగాణ నాయకుల దిష్టి తగిలి కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయనే వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడనివ్వబోమని హెచ్చరించారు. రాష్ట్ర విభజన ఉద్యమం జరిగినప్పుడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి బహుశా రాజకీయాలు తెలియక మాట్లాడి ఉండొచ్చు. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు, కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో మా తెలంగాణని అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. ఎందుకంటే అంత బాధలో ఉన్నారు ఆయన స్టేట్మెంట్ ఇందంగా. మరి మాకు 60 ఏళ్ళు ఎట్లా మేము భరించినాం? గద్వాలలోని ఎస్టీ హాస్టల్లో ఇవాళ ఉదయం సుమారు 15 మంది విద్యార్థులకు ఆహారం కలుషితమై అస్వస్థతకు గురయ్యారు. 15 మంది విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతానికి అందరి పరిస్థితి సాధారణంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఉదయం పెట్టిన ఉప్మాలో పురుగులు వచ్చాయని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వార్డెన్ సైతం ఉప్మాలో పురుగులు వచ్చాయని వెంటనే అరటిపండు, బిస్కెట్లు అందించామని చెప్పారు. ఉప్మా పెట్టినప్పుడు పురుగులు వచ్చింటే సార్ చెప్పింటే చల్లేయండి, తర్వాతకి మళ్ళీ వండిస్తాం, అప్పుడు తిందోలే అన్నారు. ఇంకా వీళ్ళు అట్లనే వినకుండా స్కూల్కి వచ్చేసారు. స్కూల్కి వచ్చేసిన తర్వాత పిల్లలనే పడిపోయారు కొంతమంది. అందువలన వీళ్ళకి కడుపులు ఏమి నచ్చలేదు, వాళ్ళకి చక్కెర వచ్చి కింద పడిపోయారు. హాస్టల్లో పొద్దున ఉప్మా వేసినారు, దాంట్లో పురుగులు ఉన్నాయి. ఇంకా పిల్లలు తిన్నారు. సార్ వాడేమన్నారు చెప్పిండు. ఇంకా 2 అరటిపళ్ళు బిస్కెట్ ఇచ్చినారు. తర్వాత పంపిస్తున్నారు. స్కూల్ నుండి వచ్చి ఇంకా వాంతికేమైలేదు, కడుపుని వచ్చి పిల్లలకి చక్రం వచ్చి కింద హాస్పిటల్కి. పొద్దున టిఫిన్ పెట్టినప్పుడు పురుగులు వచ్చినాయి. పురుగులు వస్తే సార్ చెప్తే పాడేయమన్నాడు. దానికి పిల్లలందరికీ ఇంకా టిఫిన్ చేపియలేదు. అరటిపండు, బిస్కెట్ ఇచ్చి స్కూల్కి పంపిస్తే స్కూల్లో అందరు కళ్ళు తిరిగి పడిపోయినారు. ఉప్మాలో పురుగులు వచ్చినాయి. తిన్నారు, కొంతమంది తిన్నారు, చూసిన తర్వాత పడేసినాం. ఈరోజు ఉదయం వాళ్ళు బూస్ట్, ఉప్మా, ఇంకా రాగి జావా అవన్నీ తాగినారని చెప్పినారు. వాళ్ళ అరటిపండు కూడా తిన్నారని చెప్పారు. దాంట్లో వాళ్ళు సస్పెక్టెడ్ ఏమైనా చీమలు అట్లా ఏమైనా వచ్చాయని కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ కండిషన్ స్టేబుల్గానే ఉంది ప్రస్తుతానికి. మా వర్కర్ ఏం చేసిందంటే రాగిమంట పోయాలి, బూస్ట్ కలిపేసాడు. ఫస్ట్ బూస్ట్ తాగినారు, బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాం సార్ బూస్ట్తో పాటు. పిల్లలకు తిన్నారు, బూస్ట్ తిన్నారు, బిస్కెట్ తిన్నారు, ఏమైంది సార్. ఉప్మా ఉంది సార్ ఇందులో. ఉప్మా పెట్టాను, ఉప్మా
పప్పుల పొడి పుట్నాల పొడి సార్ అదే పెట్టినాం సార్. పెడితే పిల్లలు ఏమైంది అంటే కొంచెం మందికి చాలా మందికి ఉప్మా ఇంట్రెస్ట్ లేదు సార్, తినలేకపోయారు. అంటే మాకు వద్దు అని అన్నారు. అంటే సరే అంటే నేను వాళ్ళకు కొంచెం చీమలు వచ్చినాయి అది ఇది అంటే వాళ్ళు ఒకరు చేస్తే అందరూ ఉప్మా పడేసారు సార్. పడేస్తే నేను వాళ్ళకు ఎవరైతే పడేసారో ఆ పిల్లలకు అందరికీ 2 అరటిపండ్లు ఒక బిస్కెట్ ఇచ్చిన సార్. వెంబడే ఇచ్చేస్తే స్కూల్కి పోయిన తర్వాత కొంతమంది పిల్లలు అసలు ఉప్మానే తినలేదు సార్. సార్ పురుగులు వచ్చినాయని చీమలు అంటే చిన్న పురుగు లాంటివి వచ్చినాయి సార్. మేము అందరూ పడేయమని చెప్పినాము. అన్నం కూడా చేసినాం సార్. వెంబడే అన్నం చేస్తే స్కూల్కి వెళ్ళిపోయి మేము ఇంటర్వెల్ అన్నం పెడదాం అనుకుంటాం. మిగతా పిల్లలు అయితే బాగానే ఉన్నారు. నేనున్నా పొద్దున 6 గంటలకి ఉదయం 6 గంటలకే పోయినా సార్. నేను డ్యూటీకి సీసీకి ఉదయం 6 గంటలకు నేను డ్యూటీ టైం ఆ టైంలో డ్యూటీ ఉన్నాం. హైదరాబాద్ మన్సూరాబాద్లో వీధి కుక్కల సైర విహారానికి 8 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. శివగంగ కాలనీకి చెందిన ప్రేమ్చంద్ అనే బాలుడిపై దాదాపు 15 కుక్కలు దాడి చేశాయి. బాలుడికి మాటలు రాకపోవడంతో సాయం కోసం అరవలేకపోయాడు. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని స్థానికులు ఫీవర్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నిలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. స్థానికుల సమాచారంతో జీహెచ్ఎంసీ సిబ్బంది వీధి కుక్కలను పట్టుకున్నారు. ఘటనకు ముందు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ బాచుపల్లి ప్రగతి నగర్ కు చెందిన మంజునాథ్ ఇంట్లో ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రేమ విఫలం కావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు చేసుకున్నారని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని కొత్త ఫోన్లలో సంచార్ సాథే యాప్ను తప్పనిసరి చేయాలనే నిర్ణయాన్ని కేంద్రం సమర్థించుకుంది. తీవ్రమైన జాతీయ భద్రతా ప్రమాదాలను కలిగించే నకిలీ మోసపూరిత IMEI నెంబర్లను అరికట్టడానికి సంచార్ సాథీ తప్పనిసరి అని స్పష్టం చేసింది. భారత్లో దొంగలించిన లేదా బ్లాక్ లిస్ట్ చేసిన ఫోన్లను సులభంగా తిరిగి విక్రయించడం వలన ఉగ్రవాద సంబంధిత లేదా సైబర్ నేరాలు పెరుగుతున్నాయని పేర్కొంది. ఇలాంటి కేసులను పరిష్కరించేందుకు నమ్మకమైన వ్యవస్థను సృష్టించడం అత్యవసరమని కేంద్ర వర్గాలు తెలిపాయి. ట్యాంపర్ లేదా క్లోన్ చేసిన IMEI నెంబర్లను కలిగిన ఫోన్ల వల్ల నేరస్తులు ట్రాకింగ్ నుంచి తప్పించుకుంటున్నారని పేర్కొన్నాయి. సంచార్ సాథీ యాప్ను తప్పనిసరి చేస్తామనడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. దేశం నియంతృత్వం వైపు పయనిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ హెచ్చరించారు. రాజ్యాంగ విరుద్ధమని, పౌరులపై కేంద్రం నిఘా పెట్టేందుకు చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయం గోప్యత హక్కును ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్, శివసేన నేత ప్రియాంక చతుర్వేది ధ్వజమెత్తారు. ప్రజలు చేసుకునే ప్రతి ఫోన్ కాల్స్, మెసేజ్లు, లొకేషన్లపై ప్రభుత్వం నిఘా ఉంటుందని హెచ్చరించారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిపై ఆధిపత్య పోరు నెలకొన్న వేళ అధిష్టానం నిర్ణయానికే కట్టుబడి ఉంటామని సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మరోసారి స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం డిప్యూటీ సీఎం శివకుమార్ నివాసంలో సీఎం సిద్ధరామయ్య విందుకు హాజరయ్యారు. విందులో సంప్రదాయ నాటుకోడి చికెన్, ఇడ్లీతో కూడిన వంటలను సిద్ధరామయ్యకు డీకే వడ్డించారు. పలువురు ఎమ్మెల్యేలతో పాటు డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ కూడా విందులో పాల్గొన్నారు. విందు అనంతరం మీడియాతో మాట్లాడిన డీకే శివకుమార్, కాంగ్రెస్ మార్గదర్శకత్వంలో కర్ణాటకలో సుపరిపాలన అందించేందుకు, నిరంతర అభివృద్ధికి ఇరువురం కట్టుబడి ఉన్నామని డీకే శివకుమార్ తెలిపారు. విందు సమయంలో అసెంబ్లీ సమావేశాలు, రైతు సమస్యలతో పాటు డిసెంబర్ 8న ఎంపీలతో భేటీ గురించి చర్చించినట్లు వివరించారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అనుసరిస్తామని ఈ సందర్భంగా సిద్ధరామయ్య వివరించారు. రేపు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో జరిగే సమావేశానికి డీకే శివకుమార్తో పాటు హాజరవుతున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. Both of us should listen to whatever decision taken by the
high-command. Where it is mostly Rahul ji and Sonia ji and Karge ji. Will you all be going to Delhi, sir? If they call us, we will definitely go. Tomorrow I'm meeting Venugopal in a function where both of us are invited. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక సవరణల తర్వాత మెరుగ్గా ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. తొలుత ప్రకటించిన ప్రణాళిక మొత్తం రష్యాకు అనుకూలంగా ఉందని జెలెన్స్కీతో పాటు ఐరోపా దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పలు మార్పులు చేయాలని ఉక్రెయిన్, నాటో దేశాలు సూచించగా ట్రంప్ యంత్రాంగం సవరణలు చేసింది. ఈ నేపథ్యంలో జెలెన్స్కీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యుద్ధం ముగింపునకు కొనసాగుతున్న చర్చల్లో ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడటంతో పాటు బలమైన భద్రతా హామీలను పొందడం తమ ప్రాధాన్యతలమని జెలెన్స్కీ అన్నారు. చర్చలు నిరాశనాత్మకంగా జరుగుతున్నట్లు తెలిపారు. ఇంకా పరిష్కారం కావాల్సిన కొన్ని కఠినమైన సమస్యలు ఉన్నాయని వివరించారు. అటు డొనెట్స్క్లోని కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నామన్న రష్యా ప్రకటన అవాస్తవమని జెలెన్స్కీ అన్నారు. అక్కడున్న రష్యా దళాలను తమ సైన్యం తరిమికొట్టిందన్నారు. మరోవైపు యుద్ధ విరమణపై చర్చించేందుకు అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో నేడు భేటీ కానున్నారు. సైన్యాధ్యక్షుడు అసీం మునీర్ను పాకిస్తాన్ తొలి రక్షణ దళాల అధిపతి CDFగా నియమించడం ప్రధాని షహబాజ్ షరీఫ్కు ఇష్టం లేదని తెలుస్తోంది. మునీర్ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్గా నియమించే నోటిఫికేషన్పై సంతకం చేయకుండా ఉండేందుకు పాక్ ప్రధాని విదేశీ పర్యటనలు చేపడుతున్నారని రక్షణ నిపుణులు విశ్లేషించారు. మునీర్ పదవీ కాలం పూర్తయినప్పటికీ షహబాజ్ షరీఫ్ తెలివిగా బహ్రెయిన్, లండన్ పర్యటన చేపట్టారని మాజీ జాతీయ భద్రతా సలహాదారు బోర్డు సభ్యుడు తిలక్ దేవాషర్ అన్నారు. మునీర్కు మరో 5 ఏళ్లు ఆర్మీ చీఫ్గా CDFగా బాధ్యతలు అప్పగించడం పాక్ ప్రధానికి ఇష్టం లేదన్నారు. ఫలితంగా కొత్త స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ పదవి కింద ఉండాల్సిన న్యూక్లియర్ కమాండ్ అథారిటీ కూడా మునీర్కు ఉండదన్నారు. మరోవైపు పాక్ ఆర్మీ చీఫ్ పదవి కోసం ఇతర జనరల్స్ పోటీ పడుతున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. గతంలో పాకిస్తాన్లో సైన్యం, వాయుసేన, నౌకాదళాలకు సంయుక్తంగా ఒకే అధిపతి పదవి ఉండేది కాదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ CDF పదవిని 27వ రాజ్యాంగ సవరణ ద్వారా సృష్టించారు. ఆపరేషన్ సింధూర్లో భారత దెబ్బతో పాక్ సైన్యంలో సమన్వయ లోపాలను గుర్తించి తమ త్రివిధ దళాల సమన్వయాన్ని బలోపేతం చేయడానికి CDF పదవిని తీసుకొచ్చారు. గాంధీ భవన్లో PCC కార్యవర్గ సమావేశం జరుగుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కావ్య, TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో DCC అధ్యక్షులు నూతనంగా ఎంపిక కాబడ్డారు. వారందరూ కూడా గాంధీ భవన్కు చేరుకున్నారు. వారికి ఈ TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఢిల్లీ నుంచి వచ్చిన ACC ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఘన స్వాగతం పలికారు. అలాగే కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలిపారు. ఇంటర్నల్ మీటింగ్ అయితే గత గంట కాలంగా కూడా కొనసాగుతుంది. ప్రధానంగా ఈ నియామకం పట్ల సామాజిక సమన్వయం పాటించామని, అలాగే అందరి సమన్వయంతోనే ఈ నియామకం చోటు చేసుకుందని వారు చెప్పారు. అలాగే AICC కార్యదర్శులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. విశ్వనాథన్, అలాగే సచిన్ సావంత్ కూడా పాల్గొన్నారు. నూతన DCCల అందరూ కూడా ఈ సమావేశ మందిరంలో హాజరయ్యారు. అలాగే అయితే ఈ DCC అధ్యక్షుల నియామకం పట్ల PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళతో మాట్లాడి, గుజరాత్లో AICC సమావేశం ఏదైతే జరిగిందో అప్పుడు రాహుల్ గాంధీ అలాగే ఖర్గే సూచన మేరకే సంఘటన శ్రీ అభియాన్ మేరకు DCC అధ్యక్షుల ఎంపిక చేశామని ఆయన వెల్లడించారు. అలాగే
క్షేత్రస్థాయిలో సోషల్ ఇంజనీరింగ్ ఆధారంగా కూడా డీసీసీల ఎంపిక ప్రక్రియను చేశామని వెల్లడించారు. అయితే ఈ డీసీసీల నియామకం ఎంపిక పట్ల సామాజిక న్యాయం చేశామని, అలాగే మెజార్టీ స్థానాలు అందరినీ కూడా బీసీలకు అవకాశం కల్పించామని, అనగాన వర్గాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. అలాగే ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా వాళ్ళతో మాట్లాడి అబ్జర్వేటర్స్ అయితే తొలిసారిగా కూడా ఏసీసీ అబ్జర్వేటర్స్ క్షేత్రస్థాయిలో పర్యటించి ప్యానల్ ద్వారా డీసీసీలు ఎంపిక చేశామని ఆమె వెల్లడించారు. మరోవైపు నిష్పక్షపాతంగా కూడా డీసీలు ఎంపిక జరిగిందని, ఇందుకు ఉదాహరణ సీఎం రేవంత్ రెడ్డి సహా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వారి సొంత జిల్లాలో కూడా వారి పేర్లు ఎవరు నియమించాలనే ప్రతిపాదన కూడా పంపించలేదని కూడా ఆమె స్పష్టం చేశారు. కేవలం ప్యానల్ ద్వారా మాత్రమే డీసీసీల ఎంపిక చేశామని వెల్లడించారు. అలాగే అందరి సమన్వయం వల్లనే సమర్థులైన డీసీసీల ఎంపిక చేసినట్లు ఆమె ఈ సమావేశంలో వెల్లడించారు. డీసీసీల పనితీరు ఆధారంగా భవిష్యత్తులో ప్రభుత్వంలో కూడా సముచిత స్థానం కల్పిస్తామని ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నట్లు మనకి విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. అలాగే ఇప్పటికే డీసీసీలు ఎవరైతే పదవీకాలం ముగిసిందో వారితో పాటు నూతనంగా డీసీసీలు ఎవరైతే ఎంపిక కాబడ్డారో వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకుంటూ పార్టీ ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళకి సూచనలు చేసినట్లుగా మనకు సమాచారం అవుతుంది. అలాగే స్థానిక సంస్థల ఆ ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేనప్పటికీ, అలాగే పార్టీ ఏదైతే బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారిని సర్పంచ్ పంచాయతీ ఎన్నికల్లో గెలిపేందుకు ఈ డీసీసీలు అందరూ కూడా పనిచేయాల్సిన ఆవశ్యకతను ఆమె గుర్తు చేశారు. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్లకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల లిస్టు సేకరణ జరగాలని ఆమె స్పష్టం చేశారు. అలాగే బీసీ రిజర్వేషన్ల విషయంలో ఢిల్లీ స్థాయిలో వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలి, అవసరమైతే కొట్లాడేటట్లు పోరాటాలు ఉండాలని ఆమె సూచించారు. అలాగే ఓటీ చోరీ సంతకాలకు సంబంధించి సేకరణ వేగవంతం చేయాలని, అలాగే జనవరిలో ఇప్పుడైతే నూతన డీసీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ అంటే అవగాహన సదస్సుల కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళకి ఏం పని చేయాలనే అంశాలపైన కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ నూతన డీసీసీలతో పాటు డీసీసీ ఆశావాహులు సమర్థులు వారిని సమన్వయం చేసుకోవడం, ఓవరాల్గా ఏదైతే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డీసీసీలు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా గాంధీ భవన్కి ఉదయమే చేరుకున్నారు. వీరందరూ కూడా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యవర్గ సమావేశం జరుగుతుంది. కార్యవర్గ సమావేశానికి టీపీసీసీ ఉపాధ్యక్షులతో పాటు కార్యవర్గ సభ్యులందరూ కూడా హాజరయ్యారు. డీసీసీ నూతనంగా నియమించబడ్డ అధ్యక్షులందరూ హాజరయ్యారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా హాజరయ్యి కీలక ఉపన్యాసం కూడా చేశారు. ఏదైతే పార్టీ ఉందో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, అలాగే కార్యకర్తలు అందరూ కూడా అందుబాటులో ఉండడం, అలాగే ఎవరైతే కేడర్కు అందుబాటులో ఉంటూ లీడర్లు అందరూ కూడా సమన్వయంతో పనిచేసినట్లయితే ఆ పార్టీ బలవంతం అవుతుంది రాష్ట్రంలో. అలాగే ఏదైతే ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా గుర్తులు లేనప్పటికీ కూడా పార్టీ ఏదైతే బలపరిచిన అభ్యర్థులను కూడా గెలిపించేందుకు ఎక్కువగా కృషి చేయాలని చెప్పారు. మరోవైపు ఏదైతే ఎప్పుడు ఎన్నికలు జరిగిన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు అందరూ కూడా ఐకమత్యంగా పనిచేయాలని సూచించారు. మరోవైపు భవిష్యత్తులో జరగబోయే శాసనసభ కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేయాలి. అలాగే డీసీసీలు అందరూ కూడా ఈ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సూచించారు. మరోవైపు ఈ డీసీసీ నియామకాలన్నీ కూడా నిష్పక్షపాతంగా జరిగాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా ఎవరిని ప్రతిపాదించలేదని ఆమె సూచించారు. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే డీసీసీ నూతన అధ్యక్షుల నియామకం సంబంధించి వీరందరూ ఎవరైతే వచ్చారో ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు వాళ్ళందరికీ కూడా సూచనలు జరుగుతూ ఉన్నాయి. మరి కాసేపట్లోనే ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వచ్చే అవకాశం ఉంది. వచ్చి కాంగ్రెస్ పార్టీ నూతన డీసీసీ అధ్యక్షులందరికీ కూడా ఆయన కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఇది కావ్య గాంధీ భవన్ నుంచి తాజా పరిస్థితి. ఓవర్ టు యూ. హైదరాబాద్లోని పారిశ్రామిక భూముల విషయంలో బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. హెల్ట్ విధానంతో కలిగే నష్టంపై నిజ నిర్ధారణ కోసం పార్టీ బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లనున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయా పారిశ్రామిక వాడల్లో పర్యటించేందుకు 8 నిజ నిర్ధారక బృందాలు ఏర్పాటు చేశారు. ఈ బృందాలు రేపు ఎల్లుండి పర్యటించనున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక వాడలను 8 క్లస్టర్లుగా విభజించి పార్టీ సీనియర్ నేతల ఆధ్వర్యంలోని బృందాలు పర్యటించనున్నాయి. పారిశ్రామిక వాడల ఏర్పాటు కోసం నాడు ప్రజలు భూములు ఇచ్చిన తీరు, ప్రభుత్వం కేటాయించిన తీరుతో పాటు అత్యంత చవకగా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు కట్టబెట్టిన అంశాన్ని, వాటి ఉద్దేశాలను బీఆర్ఎస్ బృందాలు ప్రస్తావించనున్నాయి. హరీష్ రావు, గంగుల కమలాకర్, దేశపతి శ్రీనివాస్, మెదక్ ఎమ్మెల్యేల బృందం,
పాసమైలారం, పటాన్ చెరువు, రామచంద్రాపురం ప్రాంతాలను సందర్శిస్తారు. కేటీఆర్, సత్యవతి రాథోడ్, పల్లా రాజేశ్వరరెడ్డి, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, జీడిమెట్ల, కుకట్పల్లి ప్రాంతాల్లో పర్యటించనున్నారు. పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి క్షేత్రస్థాయి పర్యటనలపై దిశానిర్దేశం చేశారు. 5 లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను హెల్త్ పేరిట ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లో 135 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతిపాదనలను కౌన్సిల్ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిందని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి తెలిపారు. మేయర్ సుధారాణి అధ్యక్షతన జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ హాల్లో సమావేశం జరిగింది. ఈ భేటీకి ఎమ్మెల్సీ సారయ్య, వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, వర్ధనపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు, మున్సిపల్ కమిషనర్, అధికారులు, కార్పొరేటర్లు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ అభివృద్ధికి ఎంతో కట్టుబడి ఉందని, మొంతా తుపానుకు నష్టపోయిన బాధితులకు 15,000 రూపాయల చొప్పున ప్రతి ఇంటికి ఇచ్చామని మేయర్ వెల్లడించారు. నెల రోజులు ఇంటికి సరిపడా రేషన్ అందించామని, నగరం ముంపు బారి పడకుండా ఉండేందుకు 1,200 కోట్ల రూపాయలతో గ్రేటర్ పరిధిలో ఉన్న చెరువుల అభివృద్ధికి డిపిఆర్ సిద్ధం చేయించామని మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ విద్యార్థుల్లో శారీరక, మానసిక సమస్యలు ఎక్కువే ఉంటాయి. ఇలాంటివన్నీ ఎవరికి చెప్పుకోవాలో వారికి తెలియక మదన పడిపోతారు. వారి సమస్యల పరిష్కారం కోసం వరంగల్ జిల్లా కలెక్టర్ స్ఫూర్తి పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. కేవలం కార్యక్రమాన్ని రూపొందించడంతో సరిపెట్టుకోకుండా తరచూ పాఠశాలలకు వెళ్లి పిల్లల్లో వచ్చిన మార్పులను గమనిస్తున్నారు. ఉదయం నిద్రలేచింది మొదలు నిద్రపోయేదాకా చిన్నారులు ఎదుర్కొనే సమస్యలు అన్నీ ఇన్ని కావు. పాఠశాల, ఇల్లు ఇలా అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా కొంతమంది చిన్న సమస్యలను పెద్దవిగా ఊహించుకుని అనవసరపు ఆందోళన చెందుతున్నారు. పోటీ ప్రపంచంలో మనమెక్కడున్నామని ఆలోచిస్తూ 10 మందిలో మాట్లాడాలన్నా, అర్థం కాని పాఠాలను తిరిగి టీచర్లను అడగాలన్నా భయపడే పరిస్థితి చాలా మంది విద్యార్థుల్లో ఉంటుంది. చిన్నారుల్లో అలాంటి భయాన్ని పోగొట్టేందుకు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద స్వయంగా రూపకల్పన చేసిన కార్యక్రమమే స్ఫూర్తి. ఎంపిక చేసిన విశ్రాంత ఉపాధ్యాయులు, అధికారులు, వివిధ రంగాల నిపుణులు పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల్లో భయాన్ని తొలగించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. చిన్న చిన్న కథల ద్వారా నైతిక విలువలు పెంచేందుకు కృషి చేస్తున్నారు. విద్యార్థులు తమ సమస్యలను నిర్భయంగా బయటకు చెప్పాలని ఆ దిశగా సంకల్పించి స్ఫూర్తి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒత్తిడి అధిగమించి విజయాలను అందుకునే దిశగా నైపుణ్యాలు పెంపొందించేందుకు వరంగల్ జిల్లాలో మొట్టమొదటిసారిగా వినూత్న రీతిలో ఈ స్ఫూర్తి కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థుల ఆలోచన విధానాలకు భిన్నంగా ప్రతికూల సందర్భాలు ఏర్పడినప్పుడు ఎలా సమయస్ఫూర్తితో వ్యవహరించాలి, సమస్యల నుంచి ఎలా బయటపడాలి అని తెలియజేస్తూ వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు. 15 రోజులకోసారి కార్యక్రమం నిర్వహించడమే కాకుండా 3 నెలల తర్వాత వెళ్లి పిల్లల్లో వచ్చిన మార్పులను గమనిస్తున్నారు. సైంటిఫిక్ బేస్డ్ ప్రోగ్రామ్ వేర్ కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు లాంగ్వేజ్ స్కిల్స్ అండ్ భయం లేకుండా ఉండడం, సూసైడల్ టెండెన్సీస్ ని అడ్రస్ చేయడం అండ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్ ని ట్రీట్ చేసేదానికి మనము అండ్ నర్చర్ చేసేదానికి టువర్డ్స్ ఎ హెల్దీ సిటిజన్ టు ది సొసైటీ ఈ ప్రోగ్రామ్ని మనం తీసుకోవడం జరిగింది. బ్యాంకింగ్ సైడ్ ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలి, లేదా నార్కోటిక్స్ డ్రగ్ అబ్యూస్ చేయకుండా ఎలా ఉండాలి, ఉమెన్ హైజీన్ ఆర్ చిల్డ్రన్ హైజీన్ ఎట్లా చేయాలి, వీటన్నిటినీ కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా మనము వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తున్నాం. పిల్లల్లో ఒక భయం కానీ, ఆందోళన కానీ, తర్వాత వాళ్ళకి కొన్ని స్కిల్స్ కానీ ఉన్నాయి. ఆ స్కిల్స్ అన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం బయటికి తీయడం అనేది జరుగుతుంది. సో దట్ వాళ్ళకు లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పెరుగుతున్నాయి. సో వాళ్ళు చెప్పుకోలేని సమస్యలు అటు తల్లిదండ్రులతోని, ఇటు పిల్లల మన టీచర్స్తోని చెప్పుకోలేని సమస్యలు కూడా ఈ ప్రోగ్రాం ద్వారా కూడా బయటకు వస్తున్నాయి. సో పిల్లలు రేపు మంచి సమాజం
తయారు కావాలంటే పిల్లలకు ఇవన్నీ కూడా అవసరమైన ఉద్దేశంతోనే జిల్లా కలెక్టర్ గారు ఈ స్ఫూర్తి ప్రోగ్రామ్ను డిజైన్ చేయడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఎకనామికల్ బ్యాక్వర్డ్ వాళ్ళు కాబట్టి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని కూడా తెలుసుకొని ముందుకు చదువుకోవాలి అనే ఒక ప్రోగ్రాము. ఇంకోటి ఏంటంటే పిల్లలలో ఎక్కువ పర్సెంట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చిన్న టీనేజ్ పిల్లలు కాబట్టి వాళ్ళల్లో వచ్చిన మార్పుల వల్ల చాలామంది బయట ప్రలోభాలకు లోపడము ప్లస్ చిన్న చిన్న విషయాలకే సూసైడ్ చేసుకోవడము అలాంటి విషయాలలో మేము వాళ్ళకి అలా కాకుండా ఎలా ధైర్యంగా ముందుకెళ్ళాలి అలాంటి ప్రోగ్రామ్స్ కూడా మేము ఇందులో మీకు చేస్తున్నాం. అంటే వాళ్ళకి కౌమార దశలో వచ్చేటి అవి కూడా చెప్పడం జరుగుతుంది. స్ఫూర్తి కార్యక్రమానికి మంచి స్పందన కనిపిస్తోంది. విద్యార్థులు ఈ కార్యక్రమంపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. మంచి విషయాలు నేర్చుకుంటూ సమాజంలో ఉత్తమ పౌరులుగా మారేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతోందని ఈ చిన్నారులు చెబుతున్నారు. స్ఫూర్తి ప్రోగ్రాం వల్ల మేము చాలా నేర్చుకున్నాము. అంటే ఎవరితో ఎలా ఉండాలి, కొన్ని మోరల్స్ కూడా నేర్చుకున్నాం, మోరల్ వాల్యూస్ కూడా. అందరం కూడా కొంచెం ఎంజాయ్ చేసాము, నవ్వుకున్నాము, చాలా హ్యాపీగా ఉంది. అందరితో ఎలా ఉండాలి, ఎలా గౌరవించాలి, మళ్ళీ అందరితో స్నేహం చేయాలి, ఎవరితోటి శత్రుత్వం పెట్టుకోకూడదు. అలా నాకు ఏదైనా హోప్ లాంటిది ఉంటే నేను దాన్ని ఖచ్చితంగా చేరుకుంటాను. ఎవరు ఏం చేసినా, ఎవరు మధ్యలో వచ్చినా మనది మనమే. ఎవరు ఏమన్నా అంటే వాళ్ళని పక్కా పెట్టేయాలి. ఏదైనా మంచి దారి చూసుకొని దానిలోకి వెళ్ళి మనం గెలవాలి. ఫస్ట్ పెద్దవాళ్ళని గౌరవించాలి, అందరితోటి మంచిగా ఉండాలి, మంచి చెడులు తెలుసుకోవాలి, అందరితో బాగా ఉండాలి, అందరితోటి కలిసిమెలిసి ఉండాలి, హోప్ ఉండాలి, కృతజ్ఞతలు. ఎప్పుడైనా హోప్ ఉండాలి, హోప్ మీద వదిలేయద్దు, ధైర్యంగా ఉండాలి. ఎంత ధైర్యం ఉంటే అంత ఫస్ట్ వస్తాం. ఒక్కసారి ఓడిపోయినాం కదా అని మన పట్టుదల కూడా వదలద్దు. ఎప్పుడు ఫస్ట్ ఉండాలి, దేంట్లోనైనా హోప్ పెట్టుకోవాలి, దేని మీదైనా కాన్సన్ట్రేషన్, హోప్ ఖచ్చితంగా ఉండాలి. దేని మీదనైనా దృష్టి, ధైర్యం, హోప్ ఇవన్నీ ఉంటే మనం ఎప్పుడైనా ఫస్ట్ ఉంటాం. ఈ స్ఫూర్తి ప్రోగ్రాం వల్ల మేము చాలా నేర్చుకున్నాం. అందరితోటి గౌరవంగా ఉండాలి, అందరితోటి కలిసిమెలిసి ఉండాలి, అలాగే అందరితోటి ఉండాలని నేర్చుకున్నాం. ఈ కార్యక్రమంతో విద్యార్థులను మానసికంగా బలపరుస్తూ వారిలో స్ఫూర్తిని నింపుతున్నందుకు జిల్లా కలెక్టర్ను విద్యార్థుల తల్లిదండ్రులు అభినందిస్తున్నారు.